183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ లీగల్ ఇన్ఫర్మేషన్లో సార్ ఇది ఏ విధంగా ఉంటుంది, దీనికి లీగల్గా ఎన్ని శిక్షలు పడతాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం, అండ్ దానితో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం అందుబాటులో ఉంటుంది, మీరు ఉపయోగించుకోవాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాము. అందుకే మీకు కూడా ఆ విధంగానే చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నారు, అండ్ కొంతమంది మన షోలో పార్టిసిపేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా అయినా సరే మీడియా ముందుకు వచ్చి చెప్పుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. సో అందుకే ఈ సిరీస్ ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటున్నాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి, ఎందుకంటే సిరీస్ కంటిన్యూ చేద్దాము అనగానే వెంటనే ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో రిలీజ్ అవ్వకుంటూ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ యాజమాన్యానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా మనం కామన్ పబ్లిక్కి ఏదైతే సెక్షన్స్ మీరు మళ్ళీ సెక్షన్స్ పట్టి నాతో చెప్పిస్తున్నారు మీరు, అది తరచుగా జరగదు ఇంటర్వ్యూస్లో. బట్ సెక్షన్స్తో సహా క్లుప్తంగా పనిష్మెంట్తో సహా తెప్పిస్తున్నందుకు నాగరాజ్ గారు మిమ్మల్ని నేను మళ్ళీ అప్రిషియేట్ చేస్తాను. సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ స్టార్ట్ చేద్దాం. షూర్ సార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. ఆర్జీవి గారి మీద వచ్చినటువంటి న్యూస్, తల నరికి తీసుకొని వస్తే ₹1 కోటి ఇస్తా అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్గా మారింది. అండ్ ఆయన కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను దీన్ని మేజర్ క్రైమ్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను, నాకున్న అంటే మీరు ఏం చెప్తున్నారు అక్కడ, ఏం విజువల్ ప్లే చేస్తున్నారు అనేటువంటి దాన్ని నేను తీసుకోలేకపోయాను, అందుకే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అసలు ఏ విధంగా తీసుకోవాలి మనం? నాగరాజ్ గారు, మనం ఈ టాపిక్ వెళ్ళే ముందు జస్ట్ ఆర్జీవి గురించి ఒక క్లిప్ బ్యాక్ వేసుకుంటే, అసలు ఆర్జీవి తెలివైనోడా, అమాయకుడా, మంచోడా, చెడ్డోడా అన్నది పెద్ద కాంట్రవర్సరీ. ఎవ్రీ టైం ఇది మనకి వస్తూనే ఉంటుంది. ఆర్జీవి అనేది తెలుగు రాష్ట్రాల్లో యావత్ భారతదేశంలో ఒక సెన్సేషన్ లాగా క్రియేట్ అయ్యాడు. ఓకే, ఇప్పట్లో బాహుబలి అది పాన్ ఇండియా అని లేకపోతే పాన్ వరల్డ్ అని ఇప్పుడు వెళ్తుంది, కానీ ఆర్జీవి హ్యాస్ డన్ ఇట్ లాంగ్ బ్యాక్. బిఫోర్ డికేడ్స్ ఇట్ సెల్ఫ్ ఈ స్టార్టెడ్. అంటే శివ మూవీ తోటి స్టార్ట్ చేసుకొని తర్వాత అటు బాలీవుడ్లోకి వెళ్ళిపోయి సర్కారు, కంపెనీ, రంగీలా ఇలాంటి మూవీస్ చాలా మంచి మూవీస్ తీశాడు. అండ్ హీ హస్ టేకెన్ లాట్ ఆఫ్ అవార్డ్స్ అండ్ అప్రిషియేషన్ ఫ్రమ్ బాలీవుడ్. అండ్ హాలీవుడ్లో కూడా మీరు చూస్తే జిఎస్టీ అనే మూవీ ఇట్ వెంట్ వెరీ వైరల్, ఓకే, అక్రాస్ ద గ్లోబ్. ఆయన ఇక్కడ షూట్ చేయకూడదు అనుకుంటే ఆ మూవీని వేరే కంట్రీలో షూట్ అంటే లీగల్గా చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు ఆర్జీవి. ఇది ఇక్కడ షూట్ చేస్తానికి లేదు, న్యూడ్ మూవీ అది బేసిక్గా. సో ఆ మూవీని ఇక్కడ షూట్ చేయకూడదు అంటే హీ వెంట్ టు సమ్ అదర్ కంట్రీ, ఎక్కడైతే లీగల్గా ఆబ్లిగేషన్స్ ఉండవు అక్కడి నుంచి షూట్ చేసి అక్కడి నుంచే మళ్ళీ ఈ వీడియో మన ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఇబ్బంది లేకుండా రిలీజ్ చేసే అంత స్థాయి, అంత ఇంటెలెక్చువల్ పర్సన్ ఆర్జీవి. ఓకే, ఆర్జీవి కొన్ని పర్వర్టెడ్ మాటలు మాట్లాడినా బట్ ఇంటెలిజెంట్ అని చెప్తాంలో సందేహం లేదు. ఓకే, సో లాయర్స్కి కూడా క్వశ్చన్ మార్క్ పెట్టేది ఆర్జీవి, రైట్? సో ఇప్పుడు మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో మూవీస్ చూసుకుంటే గత కొంతకాలంగా ఆర్జీవి హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే, రాజకీయంలోకి ఆర్జీవి ఇండైరెక్ట్గా ఎంటర్ అయ్యాడు. ఎవరు కాదన్నా అవునన్నా ఆర్జీవి ఈజ్ రిప్రజెంటింగ్ వన్ పార్టీ. ఓకే, ఎందుకు అంటే ఆర్జీవి మనం చూసుకుంటే అంటే మళ్ళీ అది ఏ పర్టికులర్ పార్టీ అన్నట్టుగా కూడా మాట్లాడు, దొరకడు, ఎక్కడ దొరకడు, మళ్ళీ చిక్కడు దొరకడు, రైట్? ఇప్పుడు బెజవాడ అని, లక్ష్మీ ఎన్టీఆర్ అని, పరిటాల్ అని, రక్త చరిత్ర అని, హీ హెస్ టేకెన్ సో మెనీ మన కళ్ళ ముందు జరిగినవే ఒక 2 decades 1 decade బ్యాక్, వంగవీటి అని 1 decade 2 decades బ్యాక్ జరిగినవి చాలా చక్కగా. అంతెందుకండి ఇక్కడ కూడా తీశాడు కదా మన ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించింది కూడా, ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్, అది కూడా మూవీ బాగా తీశాడు. ఓకే, ఏది ఫ్లాష్ బ్యాక్ ఉస్మానియా యూనివర్సిటీలో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ దట్ నేమ్, బట్ చాలా మంచి మూవీ, అది కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఆల్ ఓవర్గా ఆర్జీవిని ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ సౌండ్ మైండెడ్ పర్సన్ అని క్లియర్గా చెప్పచ్చు. చాలామంది ఆర్జీవిని అన్సౌండ్ లేకపోతే కొంచెం క్రాక్ అన్నట్టుగా మాట్లాడేది అది రాంగ్. అది ఆర్జీవి ఈజ్ మెంటలీ వెరీ సౌండ్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. చాలా బుక్స్ చదువుతాడు, మన రాజ్యాంగం కూడా చాలా బాగా చదువుతాడు. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్ని బాగా చదివాడు. అట్ ద సేమ్ టైమ్ హీ నోస్ వే టు ఎస్కేప్ లూప్స్ కూడా. అదే ఆర్జీవి దగ్గర తెలివి ఏంటంటే లూప్ హోల్స్ వాడుకుంటంలో ఆర్జీవి సిద్ధహస్తుడు అని చెప్తంలో సందేహం లేదు. ఓకే,
ఇప్పుడు అలాగే నాగరాజ్ గారు మనము బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్జేవి గారి సమ్మరీలో ఈ మన విజయవాడలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన మీదే మళ్ళీ మూవీ తీసి రిలీజ్ చేస్తానికి ఎంత లీగలీ ఎంత బ్యాటిల్ ఫైట్ చేస్తాడో మనం చూస్తున్నాము. గత కొంతకాలంగా లాస్ట్ 10 years నుంచి మనం చూస్తే ఆర్జీవీ ఈజ్ లీగల్ బ్యాటిల్ చాలా నడుస్తున్నాయి. జిఎస్టీ నుంచి ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ వరకు. ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చూడండి, అది ఎంత ధైర్యము ప్లస్ ఎంత లీగల్గా ఎంత టెక్నికల్గా ఫైట్ చేస్తూ వచ్చారో చూడండి. సో మనం ఒకవేళ ఆర్జీవీని తప్పు పట్టాలి అంటే లీగల్గానే తప్పు పట్టాలి. కానీ ఇప్పుడు ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్లో నిన్న ఒక ప్రముఖ టీడీపీ కార్యకర్త డైరెక్ట్గా ఆర్జీవీ తల నరికితే ₹1 కోటి ఇస్తాను అని చెప్పి ప్రకటిస్తాము, దాన్ని మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంటాము. ఇట్లాంటి దాంట్లో మనం ఆర్జీవీకి దొరికిపోయాం కదా. మళ్ళీ ఇప్పుడు ఒక 2 రోజుల క్రితం చూస్తే ఆర్జీవీ మీద నెగిటివ్ ఉండే, ఓకే, ఏది వ్యూహం మూవీ తీస్తాం వల్ల. జస్ట్ నిన్న మీరు ఒక్క మాట అంటంతో లీగల్గా దొరికిపోయారు, కామన్ సెన్స్గా కూడా దొరికిపోయారు. సో ఎక్కడో అక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఆర్జీవీని ఎన్కౌంటర్ చేయాలంటే ఎలా చేయాలి? ఆర్జీవీని కూడా ఒక వ్యూహం ప్రకారమే పట్టుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. చిక్కడు దొరకడు. ఓకే, వాళ్ళ మదర్ చెప్తుంటారు కదా ఆర్జీవీ ఇంటర్వ్యూస్లో, చిక్కడండి దొరకడండి అని. అది 100% వాళ్ళ మదర్ చెప్పింది కరెక్ట్. ఈయన చిక్కడు దొరకడు. ఆర్జీవీ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గాయ్. ఆయన పట్టాలి అనుకుంటే మంచి లాయర్స్ అడ్వకేట్స్ తోటి కూర్చొని ఈ ఫండమెంటల్ రైట్ గురించి నిన్న ఆర్జీవీ ఏదైతే ఈయన తల నరుకుతాము అని మాట అంటంతో వెంటనే నేను మేజర్ క్రైమ్ కింద దాన్ని తీసుకొని క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఒక కంప్లైంట్ లెటర్ తీసుకొని డీజీపీ దగ్గరికి వెళ్తాం జరిగింది. ఆ లెటర్ ఇస్తాం, ఆ విజువల్స్ కూడా మనం చూస్తాం జరిగింది. మీడియాలో కూడా వెంటనే వచ్చి ఆర్జీవీ దాన్ని శుభ్రంగా వాడుకున్నాడు. మళ్ళీ ఫ్రీ పబ్లిసిటీ మూవీకి ఎలాగో వస్తుంది, ఆర్జీవీ మీద సింపతి కూడా పెరిగింది మళ్ళీ ఇప్పుడు. అసలు ఈ వ్యూహం అనే మూవీ తోటి టీడీపీకి వచ్చే సపోర్ట్ మొత్తం ఈ దెబ్బతోటి మళ్ళీ పోయింది. రైట్. సో సమ్వేర్ ఐ ఫీల్ దట్ ఆర్జీవీని ఎన్కౌంటర్ చేయాలంటే తెలివైన వ్యక్తి ఎలా పట్టుకోవాలో చూసుకొని లీగల్గా ఇరికిస్తాం తప్ప వేరే వాళ్ళు ఆర్జీవీని ఏం చేసే ఛాన్సెస్ లేవండి. ఆయన ఎక్కడ కూడా చూడండి, మీరు తల నరుకుతాము ఇలాంటి మాటలు ఎక్కడ రావు. ఈ ఆల్వేస్ స్పీక్స్ పాయింట్ టు పాయింట్. ఆర్టికల్ నంబర్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ నంబర్ 19 తోటి నిన్న కొట్టాడు కంప్లైంట్. ఓకే, నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదా అనేసి. కానీ ఆర్జీవీ వయలేట్ చేసిన ఫండమెంటల్ డ్యూటీస్ నిన్నటితోటి పోయినాయి. మొన్నటి వరకు మన ఆర్జీవీ ఆపోజిట్ వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు, నిన్నటితోటి ఆర్జీవీ మళ్ళీ అప్పర్ హ్యాండ్కి వచ్చేసాడు. మళ్ళీ ఆర్జీవీని పడతాం కష్టం. ఎలా సార్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తున్నాయి సార్? ఈ ఫండమెంటల్ రైట్స్లో బేసిక్గా కాన్స్టిట్యూషన్ ప్రకారము కొన్ని ఆర్టికల్స్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్, రైట్ టు లిబర్టీ, ఇట్లాంటివన్నీ రైట్స్ ఉంటాయి. ఈ రైట్ టు ఫ్రీడమ్లో, రైట్ టు స్పీచ్లో మళ్ళీ కొన్ని హేట్ స్పీచ్లు మాట్లాడకూడదు. అంటే వేరే వాళ్ళని రెచ్చగొట్టేవి మళ్ళీ మాట్లాడకూడదు. అది హేట్ స్పీచ్ కిందకు వచ్చేస్తుంది, అది మళ్ళీ క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. సేమ్ అదే మనకి నిన్న ఒక ప్రముఖ ఛానల్లో జరిగింది. ఓకే, ఏదైతే ఈయన అన్నారో అది మనం రిపీట్ కూడా చేయొచ్చో చేయకూడదు అన్నట్టు ఉంది. అది తల నరికేసిన వాళ్ళకి ఇలా ఇస్తాము, డబ్బులు ఇస్తాము. దట్ ఈస్ 100% క్రిమినల్ కాన్స్పిరసీ, దట్ ఈస్ 100% హేట్ స్పీచ్, దట్ ఈస్ 100% క్రిమినల్ ఇంటిమిడేషన్. సెక్షన్ 503, 506 కింద ఆయన్ని టక్మని అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అంత తెలివి లేకుండా ఎలా మాట్లాడారో అన్నది చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఒక రాజకీయంలో ఉన్నప్పుడు పేషెన్స్ ఉండాలి, దానికి తగ్గట్టు సమాధానానికి ఎలా సమాధానం ఇవ్వాలి అన్నది ఆలోచించాలి. జస్ట్ 48 hours బ్యాక్ ఈ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉంది, హైకోర్టులో కేసు ఇవాళ ఉందండి, 28th కదా ఇవాళ. ఇవాళ టుడే వీ హ్యావ్ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. రైట్, ఇవాళ మధ్యాహ్నం కల్లా ఆ స్టే వస్తుందా రాదా మూవీ మీద అనేది మనకి వీ విల్ కమ్ టు నో. ఓకే, ఆయన కూడా దాని మీద అది కోర్టులో కేసు నడుస్తుంది, దాని మీద నేను రేపు రిలీజ్ డేట్ అండి నాగరాజు గారు. ఆల్రెడీ ఒక 1 day బ్యాక్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి హైకోర్టులో, ఇవాళకి మళ్ళీ పోస్టింగ్ అయింది, ఇవాళ మళ్ళీ అది ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం కల్లా మనకు స్టే వచ్చిందో కదా తెలిసిపోద్ది. ఆ లోపు ఆర్జీవీకి అప్పర్ హ్యాండ్ అనవసరంగా ఇచ్చారు కదా. ఇక్కడ మనం ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదండి, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మనం ఏ పార్టీకి వ్యక్తికి సంబంధించిన కాదు, దిస్ ఇస్ జనరల్ డిస్కషన్. అసలు ఇలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నది మనం డిస్కషన్లోకి వెళ్ళాం. ఓవరాల్గా కామన్ మ్యాన్ మధ్య ఎటువంటి జరిగింది? కామన్ మ్యాన్ కూడా ఎవరైనా ఇలా నేను చంపేస్తా, నేను నరికేస్తా అంటే వెంటనే మంచి లాయర్ని అప్రోచ్ అవ్వండి. 503 సెక్షన్ కింద ఐపీసీ కింద క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు కింద వీ కెన్ ఫైల్ అప్ ఎ కేస్. అది డెఫినెట్గా అప్ టు 7 years వరకు జైలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దయచేసి ఇట్లాంటి పదాలు వాడకూడదు. రైట్, సో
సో ఎక్కడ మీ కోపం ఉంటే పదజాలాలు మార్చుకొని టెక్నికల్గా లేకపోతే లీగల్గా మాట్లాడండి, సెక్షన్స్ తోటి మాట్లాడండి. స్పెషల్లీ ఆర్జీవీ లాంటి తెలివైన వ్యక్తులతోటి సెక్షన్స్ తోటి ఆయన చూడండి, ఏ స్పీచ్ అయినా ఎక్కడైనా మీడియాలో ఫండమెంటల్ రైట్స్ అంటారు, లేకపోతే ఈ సెక్షన్ కింద అంటారు, ఆయనే సెక్షన్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు మీరు అవతల వాళ్ళు ఉంటారు, మీకు కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఆర్జీవీకి ఎంతమంది ఉంటారు లీగల్ ఎక్స్పర్ట్స్, దానికంటే ఎక్కువ ఒక పార్టీకి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే స్పోక్స్మెన్ టాలెంట్ అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడు ఆర్జీవీ ఏంటి అంటే ఒక్క లీగల్ ఎక్స్పర్ట్ ఉన్నా చాలా తెలివిగా వాడుకుంటున్నాడు, మీ దగ్గర 100 మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నా మీరు తెలివిగా వాడట్లేదు. వాడండి. నేను అనేది ఏంటంటే యూజ్ యువర్ లీగాలిటీ, లీగల్ సబ్జెక్ట్ త్రూ ఏ వెరీ గుడ్ లీగల్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ ప్రాపర్ వే టు ఎన్కౌంటర్ ఆర్జీవీ. అంతేగాని ఇదేం మాటలు అండి, ఈ మాటలు కరెక్ట్ కాదు, సభ్య సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు. ప్లస్ ఇంకోటి డెఫినెట్గా మీరు లోవర్ హ్యాండ్కి మళ్ళీ వెళ్ళిపోయారు ఈ దెబ్బతోటి, అర్థమవుతుంది కదా. లేదా మాలాంటి లాయర్స్ దగ్గరికి రండి, డెఫినెట్గా వీ విల్ ఎన్కౌంటర్ హిమ్ ఆర్జీవీని. ఆయన ఏవైతే సెక్షన్స్ ఏవైతే ఆర్టికల్స్ చెప్తారో దానికి ఎన్కౌంటర్ నా దగ్గర రెడీగా ఉంది. డెఫినెట్గా వీ కెన్ ఎన్కౌంటర్ హిమ్. అది దొరకకుండా ఎలా ఉంటాడండి, ఏ మనిషి అయినా ఎక్కడైనా దొరకాల్సిందే కదా. ఓ తప్పు చేశాడు, తెలివిగా చేశాడు అనుకోండి, దాన్ని తెలివిగా పట్టుకోవాలి. ఓకే, బ్లంట్గా ఆ తప్పుని కవర్ చేస్తానికి ఇంకో తప్పు మనం చేసి మనం ఇరుక్కుపోయినట్టు అయింది నిన్న బేసిక్గా. మరి చూద్దామండి ఏది ఏ మేరకు ఏ విధంగా ఉంటుందో అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజు.